హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు లక్షలాది రూపాయల బకాయిలు 12వ పీఆర్సీ వేగవంతంపై నిర్ణయము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం మరియు నిలిచిపోయిన బకాయిల కోసం మరోసారి పెద్ద ఎత్తున పోరాటానికి అయితే సిద్ధం కావాల్సిన అనివార్య పరిస్థితి అయితే ఏర్పడింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి లక్షలాది రూపాయల చెల్లింపుల విషయంలో జరుగుతున్నటువంటి జాప్యము, అలాగే 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయారని అయితే నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందజేయకపోవడం వల్ల చాలా కుటుంబాలు అప్పుల ఊబుల్లో అయితే చిక్కుకున్నాయని, ఈ పరిస్థితుల్లో పోరాటం ఒక్కటే మార్గమని అయితే వారు భావిస్తూ ఉన్నారు. నిజానికి పెరిగిన ధరలు మరియు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే పే రివిజన్ చేపట్టాలి. అంటే ప్రస్తుత జీతభత్యాలను సమీక్షించి పెంచాలి. ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అందవలసినటువంటి ప్రతి పైసా, అంటే బకాయిలు ఏ రూపంలో ఉన్నా సరే వాటిని స్పష్టంగా అయితే పే స్లిప్పుల్లో చూపించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల ఉద్యోగికి ప్రభుత్వం నుండి ఎంత మొత్తం రావాలో ఒక స్పష్టత ఉంటుందని అయితే వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం ఉద్యోగులను తీవ్రంగా బాధిస్తోంది. పాత పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 3 ఏళ్లు దాటిపోయినా నేటికి కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం మరియు కనీసం మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ప్రకటించకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరియు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు గారు అయితే స్పష్టం చేశారు. విజయవాడలోని గవర్నర్పేటలో ఉన్నటువంటి ఏపీ రెవెన్యూ భవన్‌లో ఇటీవల ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అత్యంత కీలకమైన వాతావరణంలో అయితే జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగ ప్రతినిధులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. కేవలం కమిషన్ నియమించడం వల్ల ప్రభుత్వంపై తక్షణం ఎటువంటి ఆర్థిక భారం పడదని, కేవలం ప్రక్రియ ప్రారంభించడమేనని, అప్పటికి అయినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ కమిషన్ వేసేదానికి ఎటువంటి ఖర్చు కాదు. అయినా కూడా ఎందుకు వెనకాడుతోంది ప్రభుత్వం అంటున్నారు. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా 12 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు. అందులో ముఖ్యంగా పీఆర్సీ కమిషనర్ నియామకం, అలాగే మధ్యంతర భృతి ప్రకటన, కాంట్రాక్టు మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీల అమలు, మరియు విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పెంపు వంటి అంశాలు అయితే ముఖ్యంగా ఉన్నాయన్నమాట. అలాగే పీఆర్సీ అమల్లో జరుగుతున్నటువంటి జాప్యంపై ఉద్యోగుల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఈ సమావేశంలో స్పష్టంగా అయితే కనిపించింది. జేఏసీ నాయకత్వం ఏ రకమైన కార్యాచరణను ప్రకటించినా, అంటే అది సమ్మె అయినా లేదా నిరసన కార్యక్రమం అయినా సరే తామంతా కూడా కట్టుబడి ఉన్నామని ఉద్యోగులు ముక్త కంఠంతో చాటి చెప్పారు. గత ప్రభుత్వం 12వ పీఆర్సీ కోసం ఒక కమిషన్‌ను నియమించినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆ కమిషన్ రాజీనామా చేశారని నాయకులు గుర్తు చేశారు. జూన్ నెలలో కొత్త ప్రభుత్వం కొలువుతీరినప్పటికీ ఇప్పటి వరకు కనీసం కొత్త కమిషన్‌ను నియమించకపోవడం వల్ల ఉద్యోగులు లక్షలాది రూపాయల ప్రయోజనాలను కోల్పోతున్నారని వారు లెక్కలతో సహా వివరించారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని వారు వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు 2023 నుండే మధ్యంతర భృతి చెల్లిస్తూ వారిని ఆదుకుంటోందని, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వకపోవడం అన్యాయమని వారు నిలదీశారు. ఉద్యోగులందరూ ఒక పక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే, మరోపక్క ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా రాకపోవడం
వారిని మరింత కృంగదీస్తోంది. గత అక్టోబర్ 25 తేదీన స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై పీఆర్సీ అంశాన్ని తమకు వదిలేయాలని, తానే చూసుకుంటానని కూడా హామీ ఇచ్చారు. సో, మరి ముఖ్యమంత్రి గారి మాటపై నమ్మకంతో ఉద్యోగులంతా ఇన్నాళ్ళు ఓపికగా ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం నుండి ఆశించిన స్పందన అనేది రాకపోవడం వల్ల వారిలో నిరాశ వ్యక్తమవుతోంది. సో, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు తమ ఆదాయంపై పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ వారికి రావాల్సిన సరెండర్‌లు, బకాయిలు కూడా చెల్లించడం లేదని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం మాటలతో కాకుండా చెల్లింపులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంటే ఏ బకాయిని ఏ నెలలో చెల్లిస్తారో స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని వారు కోరుతున్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇప్పుడు ఉద్యమ కార్యాచరణ మరో ప్రత్యామ్నాయం ఉద్యమ కార్యాచరణ తప్ప మరొక ప్రత్యామ్నాయం ఇంకోటేది మార్గం కనిపించడం లేదని వారు తేల్చి చెప్పారు. మరి ఈ యొక్క పోరాటాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఇతర ఉద్యోగ సంఘాలతో సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించినట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి రాబోయే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కూడా వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సో, మొత్తానికి వారు చెప్పొచ్చేదేంటంటే 12 పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి. సో, ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా! మరి ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తోందనైతే ప్రశ్నిస్తున్నారు. అలాగే పీఆర్సీ నివేదిక వచ్చే లోపల ఇంతవరకు ఆర్థిక భారాన్ని భర్తీ చేసేందుకు ఐఆర్ ప్రకటించాలనైతే ప్రధాన డిమాండ్ అయితే ఉంది. అలాగే తెలంగాణలో 2023 నుంచే ఐఆర్ ఇస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 3 ఏళ్లుగా జాప్యం జరుగుతోందనైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఉద్యోగులకు అందాల్సిన బకాయిలను వారి నెలవారీ పే స్లిప్‌లలో స్పష్టంగా అయితే చూపాలి. అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరియు పెన్షన్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెంపుపై పోరాటం. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినా సరే అమలు కాకపోవడంతో ఉద్యోగులలో పెరిగిన అసంతృప్తి. సో, ఇటీవల ముఖ్యమంత్రి గారు పీఆర్సీ అనే అంశాన్ని నాకొదిలేయండి. రాష్ట్ర ఆర్థిక వెసులుబాటు చూసుకొని నేను చిటికలో ఇలా చేసేద్దామని జెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు దాని మీద పురోగతి ఏమీ కనిపించలేదు. అలాగే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో గూడా 5% ఐఆర్ ఇస్తున్నారనమాట. 2023 నుంచే 5% ఐఆర్ అనేది ఇస్తూ ఉన్నారు. సో, ఏదో ఒకటి ఐఆర్ అయితే వస్తుంది. మనకది గాని లేదు గదా! అనైతే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఉద్యమ కార్యాచరణ రూపొందించటానికి మరియు ఇతర సంఘాలతో కలవటానికి రాష్ట్ర స్థాయి కమిటీ అనేది ఏర్పాటు. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి ఆర్థిక బకాయిలు, 12 పీఆర్సీ అమలు కోసం పోరాట బాట పడుతున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతుండటం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని, తెలంగాణ మాదిరిగా ఐఆర్ ప్రకటించకపోవడం అన్యాయమని ఏపీ జేఏసీ నాయకులు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చినప్పటికీ పీఆర్సీ కమిషన్ నియామకంలో జాప్యం జరుగుతోందని, అందుకే బకాయిల చెల్లింపులపై రోడ్ మ్యాప్ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికైతే వారు సిద్ధమవుతూ ఉన్నారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సో, మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.